అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్గా టేస్టీగా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలకు కనుక ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా పుదీనా రైస్ కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా రైస్ని పొడిపొల్లాడుతూ ఉడికించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. ఇలా రైస్ బాగా చల్లారితే మనకి మెత్తగా అయిపోకుండా పుదీనా రైస్ పొడిపొల్లాడుతూ బాగా వస్తుందండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ రైస్ తీసుకుని ఉడికించి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు పుదీనా తీసుకుని మిక్సీ జార్లో వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బఠానీ లేకపోయినా పర్వాలేదండి, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. ఇలా పుదీనాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఈ పుదీనా మొత్తం రైస్కి బాగా పట్టేలా కలుపుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే వేసుకుని బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే చక్కగా తినేస్తారండి. ఎప్పుడైనా కూర చేసే టైం లేనప్పుడు ఇలా 10 మినిట్స్లో పుదీనా రైస్ చేసేయండి, తొందరగా అయిపోతుంది. మరి గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.